ఇంకోటి హెల్తీ పాస్పోర్ట్ ఇండెక్సే 2025 గాను లాస్ట్ ఇయర్ గాను రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి ఆ సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్. సో, వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా అదే వాళ్ళే ఈ హెన్లీ పార్ట్నర్స్ సంబంధించింది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్. 2026లో ఇండియా ర్యాంక్ 75 ఉంది. గతంలో గతంలో ఇండియాకు ర్యాంక్ వచ్చేసి 80గా ఉంది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇక దాంతోపాటు క్వాక్వెరలీ సైమండ్స్ అని అంటాం. సో, క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025. సో, నివేదికను రిలీజ్ చేసింది క్వాక్వెరలీ సైమండ్స్ అనేటువంటి సంస్థ. దీని ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 25గా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేసింది గ్లోబల్ ఫైర్ పవర్. దీనిలో ఇండియా ర్యాంక్ 4th ప్లేస్ ఉంది. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినది ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఇది. సో, దీని ప్రకారం ర్యాంక్ మనం చూసుకుంటే 2nd ప్లేస్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ మనం చూస్తే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 రిలీజ్ చేశారు. సో, దీనిలో పబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ 14గా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. దీనిలో రిలీజ్ చేసినటువంటి సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ర్యాంక్ వచ్చేసి 38గా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేశారు. దీనిలో 102 ఇండియా ర్యాంక్గా ఉంది. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2025. దీనిలో ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రిలీజ్ చేశారు. 41గా ఇండియా యొక్క ర్యాంక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక ర్యాంక్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ రిలీజ్ చేశారు. ఇండియా ర్యాంక్ 115గా ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 151గా ఉంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 రిలీజ్ చేసిన సంస్థ ఐక్యూ ఎయిర్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 38గా ఉంది. దాని తర్వాత ఇంకొక రిపోర్ట్ వచ్చి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 రిలీజ్ చేసింది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 118గా ఉంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ రిలీజ్ చేసినటువంటి సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇండియా యొక్క ర్యాంక్ ఇప్పుడు 96గా ఉంది. ఇంకా మిగిలినటువంటి రిపోర్ట్స్ మనం చూస్తే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th. అండ్ గ్లోబల్ రెమిటెన్స్ ఇన్ఫ్లో రిపోర్ట్ 2025 రిలీజ్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 1st ప్లేస్ ఉంది. సిప్రి ఆర్మ్స్ ఇంపోర్ట్ రిపోర్ట్ 2025 ఇది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 2ndగా ఉంది. దట్ ఈస్ ద పాయింట్. సో, ఇవి రిపోర్ట్స్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నవి, కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి రిపోర్ట్స్.